హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, ఇప్పుడు ప్రతి ఇంట్లో మనం ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది 2 వీలర్ కావచ్చు, లేదంటే 4 వీలర్ కావచ్చు. మరి ఇటువంటి సందర్భాల్లో మనకు పెట్రోల్ ఖర్చులు అయితే ఎక్కువ ఉంటాయి కదా. మరి పెట్రోల్ కావచ్చు, లేదంటే డీజిల్ కావచ్చు, మనం ఖర్చు చేయాలనుకుంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనం డబ్బులు తీయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు పెట్రోల్కు మనం పెట్టినటువంటి డబ్బులు మళ్ళీ దాంట్లో కొంత క్యాష్ బ్యాక్ వచ్చే విధంగా మనకు క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా. సో ది బెస్ట్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ కోసం మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు డ్యామ్ షూర్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో లేదంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఫర్ ఫ్యూయల్ ఏంటి అంటే ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. 7.25% వాల్యూ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మరి దాన్ని బీట్ చేసే విధంగా ఒక లేటెస్ట్ క్రెడిట్ కార్డు మార్కెట్లో రావడం జరిగింది. అదే ఆర్బీఎల్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్స్. మరి ఈ ఐఓసీఎల్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్స్ రెండు రకాలు అయితే ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రా, తర్వాత బేసిక్. ఈ రెండింటికి గురించి అయితే మీకు చెప్తాను గైస్. ఆల్మోస్ట్ ఒక 250 లీటర్స్ పర్ ఇయర్ మీరు సేవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే దీనికి వచ్చేటట్టు వాల్యూ బ్యాక్ పాయింట్స్ యూజ్ చేసుకున్నట్టయితే మీరు 250 లీటర్ల పెట్రోల్ని మీరు సేవ్ చేసుకున్నట్టు, లేదంటే ఆదా చేసినట్టు అవుతుందన్నమాట. మరి ఆలస్యం చేయకుండా అదేంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, మన ఛానల్లో క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్, లోన్ సంబంధించి, బ్యాంకింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు నన్ను ఫాలోఅప్ చేసుకోవచ్చు. మరి మ్యాటర్లో వచ్చినట్టయితే ఇప్పుడున్నటువంటి మార్కెట్లో మీకు చెప్పా కదా, ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఒకటి బెటర్గా ఉంటుంది. అది 6.25% వాల్యూ బ్యాక్ ఇస్తుంది. ఇక దీంతో పాటు ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ 7.25% వాల్యూ బ్యాక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మరి ఈ రెండింటిని బీట్ చేసే విధంగా ఆర్బీఎల్ వాళ్ళు మనకి ఇండియన్ ఆయిల్తో టైఅప్ చేసుకునేసి ది బెస్ట్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేశారు. అదే ఇండియన్ ఆయిల్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్స్. ఇక్కడ మనకి బేసిక్ క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. మరి ఈ రెండు కార్డ్స్కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను భయ్యా, మీరు కావాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు. అలాగే రీసెంట్గా మనకి ఆర్బీఐకి సంబంధించి షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ కూడా లేటెస్ట్గా లాంచ్ అయింది. అది లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు చాలామందికి. ఫాస్ట్ అప్రూవల్ కూడా ఇస్తున్నారు. దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకుంటే అది కూడా మీరు అప్లై చేసుకోండి. మరి ఫీచర్స్ ఏంటో ఒకసారి మనం గమనించినట్లయితే బేసిక్ క్రెడిట్ కార్డ్, ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్, ఈ రెండింటికి మెయిన్ ఫీచర్ దాని యొక్క ఛార్జెస్ అనమాట. ఇండియన్ ఆయిల్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ యొక్క ఛార్జెస్ మనకి 500 రూపీస్ అప్లికబుల్ అయితే చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేయట్లేదు. మీరు గమనించారంటే మనకి ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ ఆల్మోస్ట్ ఛార్జబుల్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి వాల్యూ బ్యాక్ పాయింట్స్ మనకి స్ట్రాంగ్గా ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి మనకి లైఫ్ టైం ఫ్రీ అయితే ప్రొవైడ్ చేయరన్నమాట. మీకు లైఫ్ టైం ఫ్రీ కావాలనుకుంటే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోవచ్చు. అది కూడా రూపే వేరియంట్లో మనకు లభిస్తుంది. సో నాకైతే అది లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇప్పుడు అది ఛార్జబుల్ అనమాట. 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా రేర్ కేసెస్లో మాత్రమే మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మాత్రమే లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి బేసిక్ ఇండియన్ ఆయిల్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్కి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు వేవ్ ఆఫ్ ఆఫర్ అయితే తీసుకోవచ్చు. బట్ 1 ఇయర్ తర్వాత మీరు 500 రూపీస్ చెల్లించాల్సిన పని లేకుండా 1,75,000 రూపాయలు ఖర్చు పెట్టారంటే దీని యొక్క వేవ్ ఆఫ్ అయితే మీకు అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఛార్జెస్ అనేవి పడమాట. అదే ఇండియన్ ఆయిల్ ఆర్బీఎల్ సంబంధించి ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే 1,500 ప్లస్ జీఎస్టీ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. కానీ ఇక్కడ మీకు 2,75,000 రూపాయలు ఖర్చు పెట్టారంటే నెక్స్ట్ ఇయర్కి అది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇది ఛార్జెస్ గురించి. ఇంకా ఫీచర్స్ తీసుకున్నట్టయితే రెండు క్రెడిట్ కార్డ్స్లో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ బేసిక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మీరు 100 రూపీస్ స్పెండ్ చేశారంటే మీకు 15 ఫ్యూయల్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీరు ఫ్యూయల్ అవుట్లెట్లో వెళ్ళి, అంటే ఇండియన్ ఆయిల్ అవుట్లెట్స్ వెళ్ళి అక్కడ మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ పెట్రోలు, డీజిల్, లూబ్రికెంట్స్, ఆయిల్స్ ఇవన్నీ పర్చేజ్ చేసుకున్నట్టయితే ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని అప్పుడు మీకు 100 రూపాయలు గాను 15 పాయింట్స్ అయితే రిటర్న్ వస్తాయి. ఇక్కడ మ్యాక్సిమం పాయింట్స్ మనకు ఒక 1000 పాయింట్స్ అయితే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్కి. ఇక్కడ ఒక ఫ్యూయల్ పాయింట్ అనేది మీరు కనుక ఎక్స్ట్రా ఫ్యూయల్ పాయింట్స్ కన్వర్ట్ చేసుకున్నారంటే ఒక్క ఫ్యూయల్ పాయింట్ అనేది మీకు 0.50 పైసలతో సమానం, అంటే ₹0.50 సమానం అనమాట. ఆ విధంగా చూసుకున్నట్టయితే మంత్లీ మీరు 1000 పాయింట్స్ని పొందారనుకోండి, 500 రూపీస్ దాకా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు మంత్లీ స్పెండ్స్ అనేవి ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు ఒక 20,000 స్పెండ్ చేశారంటే అప్పుడు మీకు ఈ 500 రూపీస్ సేవ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 15 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు 100 రూపీస్ మీరు స్పెండ్ చేసినందుకు. సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే 7.5 రూపీస్ అనేవి మనకి సేవ్ అయినట్టు అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మనం పెట్రోల్ కోసం వాడుకోవచ్చు అనమాట. అంటే పెట్రోల్ అనే కాదు, పెట్రోల్, డీజిల్, లూబ్రికెంట్స్ ఏదైనా సరే దానికోసం వాడుకోవచ్చు. ఇక ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు బేసిక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్లో మ్యాక్సిమం ఒక 100 రూపీస్ వరకు అయితే వేవ్ ఆఫ్ పొందవచ్చు. మరి ఎక్స్ట్రా క్రెడిట్ కార్డులో తీసుకున్నట్టయితే 200 రూపీస్ వరకు వేవ్ ఆఫ్ అయితే పొందవచ్చు అనమాట.
బట్ డిఫరెన్స్ అనేది చూస్తున్నారు కదా, కేవలం 100 రూపీస్ మాత్రమే ఉంది. కానీ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది మీకు తెలిసే ఉంటుంది. మీరు 100 రూపీస్ పెట్రోల్ కొట్టించినట్టయితే ₹1 ఎక్స్ట్రా అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ ₹1 వెనక్కి రావడాన్ని ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటాం. ఆ విధంగా ఒక ₹100 వరకు బేసిక్లో పొందవచ్చు, 200 వరకు మనం ఈ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డులో పొందవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాం. మీరు బేసిక్ క్రెడిట్ కార్డులో మంత్లీ 1000 పాయింట్స్ వరకు పొందవచ్చు కదా, మ్యాక్సిమం అంటే ₹500 సేవ్ చేసుకోవచ్చు. అదే మీరు ఎక్స్ట్రా క్రెడిట్ కార్డు తీసుకున్నట్టయితే మంత్లీ 2000 పాయింట్స్ వరకు పొందవచ్చు అనమాట. అంటే ₹1000 వరకు మీరు ఈజీగా పెట్రోల్స్ మీద సేవింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ మంత్లీ మనం పేమెంట్ అనేది ఒక 40,000 దాకా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు మ్యాక్సిమం ₹1000 సేవ్ అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎక్స్ట్రా క్రెడిట్ కార్డులో. సో ఇవి మెయిన్ ఫీచర్స్ గైస్. ఇక వీటితో పాటు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు ఆర్బీఎల్ బేసిక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు మీకు వచ్చిన తర్వాత ఒక ₹500 వితిన్ 30 days లోపల స్పెండ్ చేస్తారనుకోండి, ఒక 1000 పాయింట్స్ అనేవి మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ అంటే వెల్కమ్ బెనిఫిట్ లేక ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే మీకు ₹500 అనేవి రిటర్న్ వచ్చేస్తాయి. ఇక అదే మీరు ఎక్స్ట్రా క్రెడిట్ కార్డులు తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా మీరు ఒక ₹500 వితిన్ 30 days స్పెండ్ చేశారంటే ఇక్కడ మీకు 3000 పాయింట్స్ అయితే అంటే ఫ్యూయల్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇక్కడ చాలా బెటర్గానే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే మనకి బేసిక్ క్రెడిట్ కార్డులో మనకు ఎటువంటి మైల్ స్టోన్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేయరు. కానీ ఎక్స్ట్రా ఆర్బీఎల్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డులో మనకు ఒక మైల్ స్టోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే మీరు క్వార్టర్కి ₹75,000 చొప్పున మీరు స్పెండ్ చేశారంటే అక్కడ మళ్ళీ ఒక 1000 పాయింట్స్ అనేవి అంటే ఫ్యూయల్ పాయింట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఈ ఫ్యూయల్ పాయింట్స్ని మళ్ళీ మీరు ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకునేసి మళ్ళీ ఫ్యూయల్ పర్చేస్ చేసుకోవడానికి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ అవుట్లెట్స్లో వెళ్ళి ఈజీగా మీకు కావాల్సినటువంటి ఫ్యూయల్ని పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మేజర్ డిఫరెన్సెస్ ఈ రెండు క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి. భయ్యా ఈ రెండు క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు రూపే వేరియంట్ కూడా రెండిట్లో లభిస్తుంది. మాస్టర్ కార్డ్ అండ్ రూపే కార్డ్స్ రెండు కూడా నెట్వర్క్స్ మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినటువంటి వేరియంట్ని ఎంచుకోవచ్చు. మరి సెప్టెంబర్ నుంచి మనకి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని బ్యాంక్స్కి సంబంధించి వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ యొక్క చేంజెస్ చేసుకోమని చెప్పి. అదేంటంటే మీరు కనుక రూపే నెట్వర్క్ యూజ్ చేసినట్టయితే కొన్ని బ్యాంక్స్లో అంటే క్రెడిట్ కార్డ్ సంబంధించి వాళ్ళ యొక్క క్యాష్ బ్యాక్ పాయింట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క క్యాష్ బ్యాక్ కావచ్చు, అలాగే ఈ ఫ్యూయల్ పాయింట్స్ ఏమైనా కావచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే వాళ్ళు దానికి ఇచ్చేవాళ్ళు కాదనమాట, చాలా లిమిటెడ్ మొత్తంలో ఇచ్చేవాళ్ళు. కానీ అలా కాకుండా మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేసుకున్నారంటే అది రూపే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా రూపే నెట్వర్క్ అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా అది పేమెంట్ కిందకి వస్తుంది. కాబట్టి సో దాన్ని కూడా ట్రాన్సాక్షన్ కింద పరిగణన చేసుకునేసి దాన్ని కూడా వాల్యూ బ్యాక్ పాయింట్స్ అలాగే క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మనకి ఎన్పిసి అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అయితే మనకు రూపే వేరియంట్ కనుక మీరు తీసుకున్నారంటే ఒక ₹2,000 కంటే ఎక్కువ పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్కి ఈ ట్రాన్సాక్షన్ ఎలిజిబుల్ అవుతుందన్నమాట. ₹2,000 కంటే తక్కువ పెట్టారంటే అదైతే మనకి క్యాష్ బ్యాక్ పాయింట్స్ కానీ లేదంటే ఫ్యూయల్ పాయింట్స్ కానీ అర్న్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ కాదు, అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా ఈ రూల్ అయితే అప్లికబుల్ అవుతుంది. మరి మీరు దేని మీద ఫ్యూయల్ పాయింట్స్ రావు అనేటువంటి కూడా విషయం తెలుసుకోవాలి. దేనికంటే జనరల్గా ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి వేటి మీద అయితే ఎక్స్క్లూజన్ ఇస్తారో దీన్ని కూడా అనమాట. లైక్ రెంట్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత ఏమైనా కాస్ట్లీ జ్యువెలరీస్ కొనుక్కున్నారు, అలాగే ఎడ్యుకేషన్ ఫీజు, తర్వాత గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, అలాగే ఇన్సూరెన్స్ పేమెంట్ సంబంధించి, సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద మనకి అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్, సో దీన్ని కూడా ఇప్పుడు అన్ని క్రెడిట్ కార్డ్స్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా అనమాట. మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంది. అదేంటంటే ఇక్కడ ఎక్కడా కూడా మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ కానీ లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచెస్ కానీ ప్రొవైడ్ చేయలేదు దీంట్లో. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో కూడా ఎక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు. కానీ మీరు ఎస్బీఐ సంబంధించి బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డులో మనకి 4 ఎయిర్పోర్ట్ లాంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇందులో అది ఎందుకు ఇవ్వలేదో నేనైతే జస్ట్ థింక్ చేస్తున్నాను. ఎందుకంటే ₹1,500 మనం దీనికి ఛార్జ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అది కూడా ఇవ్వడం బెటర్ ఆప్షన్ అని చెప్పి నా ఒపీనియన్. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అప్లై ప్రాసెస్ కావచ్చు, అన్నిటికీ సేమ్ అయితే ఉంటుంది. మినిమం ఏజ్ అనేది ఒక 20 years ప్లస్ ఉండాల్సి ఉంటుంది గైస్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్స్కి. అలాగే 65 years మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఐటీఆర్ అయితే మనకి 6 lakhs కంటే ఎక్కువ ఉన్నట్టయితే బెటర్గానే అప్రూవల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు సాలరీ పర్సెంట్ అయితే ఇంకా బెటర్ అనమాట. 3 months శాలరీ స్లిప్ తీసుకుంటారు, మినిమం ఒక 1 year బ్యాంక్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటారు. ఇవన్నమాట ఓవరాల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరి మీరు కనుక ఈ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందే చెప్పా కదా, ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డ్ కంటే ఇది 1.25% మనకి ఎక్కువగా వాల్యూ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. 8.5% వరకు వాల్యూ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు బేసిక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మీకు 100 liters వరకు మొత్తం పెట్రోల్ సేవ్ అయినట్టు అవుతుందన్నమాట. అంటే దాని మీద ఉన్నటువంటి ఖర్చు సేవ్ చేసుకోవచ్చు. ఇక 250 liters వరకు ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మనకు సేవింగ్ రూపంలో అంటే ఈ వాల్యూ బ్యాక్ పాయింట్స్ రూపంలో మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఇదనమాట. మీరు ట్రై చేసుకోండి.
మరి ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్లో నా రికమెండేషన్ అయితే ఆర్బీఎల్కే వెళ్తుంది. ఇదైతే బెటర్గా ఉంది. 1500 రూపీస్ మనకు ఛార్జెస్ తీసుకున్నా కూడా వాల్యూ బ్యాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఎవరైనా సరే సపోజ్ మీకు కనుక 4 వీలర్ ఇంట్లో ఉందనుకోండి, ఖచ్చితంగా పెట్రోల్ ఖర్చులు లేదంటే డీజిల్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా. సో అటువంటి వాళ్ళకైతే నేనైతే రికమెండ్ చేస్తాను క్రెడిట్ కార్డు, చాలా యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎక్కువగా నా బైక్ కోసం పెట్రోల్ యూజ్ చేస్తుంటా. మరి ఆల్మోస్ట్ మంత్లీ ఎంత లేదన్నా 3,000 to 5,000 దాకా నాకు ఖర్చు అయితే అవుతూ ఉంటుంది అన్నమాట పెట్రోల్కి సంబంధించి. సో నేను కూడా ట్రై చేస్తాను. నా దగ్గర ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఐసిఐసిఐ హెచ్పిసిఎల్ కార్డు ఉంది, తర్వాత ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంది. బట్ వాటి మించి ఇదైతే బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. బట్ నా ఏరియాకి ఇక్కడ ఈ సర్వీసబుల్ లేదనమాట ఈ క్రెడిట్ కార్డ్, ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్స్. అందువల్ల అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఒకసారి నా ఏరియా సర్వీసబుల్ అయిందంటే ఈ క్రెడిట్ కార్డ్స్కి ఖచ్చితంగా నేను అప్లై చేసుకుని తీసుకుంటా గైస్. ఒకవేళ వచ్చినట్టయితే మరి యూజ్ చేసుకుని ఎలా మనకి రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయో, ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా, వీళ్ళు చెప్పిన విధంగా ఎగ్జాక్ట్ మనకు వస్తుందో లేదని డామ్షూర్గా మీకు అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. సో లేటెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏవైనా వచ్చిన వెంటనే నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే ఫాలోఅప్ చేసుకోండి. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.